హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం IPv6 ఫ్రేమ్ ఫార్మాట్ గురించి చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనము IPv4 ఫ్రేమ్ ఫార్మాట్ గురించి చూసాం కదా. సో ఫస్ట్ మనం IPv6 ఫ్రేమ్ ఫార్మాట్లో బేసిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ లైక్ వర్షన్ ఫీల్డ్ గురించి, ట్రాఫిక్ క్లాస్ ఫీల్డ్ గురించి, ఫ్లో లేబుల్ ఫీల్డ్ గురించి మనము 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, మనకి బేసిక్స్ ఆఫ్ IPv6 ఫ్రేమ్. సో IPv6లో మనకి 40 బైట్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి హెడర్లో. చూడండి, ఫస్ట్ పాయింట్, IPv6 హ్యాస్ 40 బైట్స్ ఆఫ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇన్ ఇట్స్ హెడర్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఉంది. సో ఇది ఫస్ట్ లైన్. సో ఇక్కడ ఫస్ట్ లైన్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 4 బైట్స్ అండ్ సెకండ్ లైన్ పేలోడ్ లెంత్, నెక్స్ట్ హెడరు, హోప్ లిమిట్. సో దీని యొక్క సైజ్ వచ్చేసి 4 బైట్స్ అండ్ ఆ తర్వాత సోర్స్ అడ్రస్ 128 బిట్స్. 128 బిట్స్ అంటే ఎంత, 16 బైట్స్. ఆ తర్వాత డెస్టినేషన్ అడ్రస్ 128 బిట్స్ అంటే ఎంత, 16 బైట్స్. సో 16 + 16 అండ్ ఆ తర్వాత ఇక్కడ 4 + 4. సో ఎంత మనకి టోటల్ 40 బైట్స్ సైజ్ అనేది హెడర్లో మ్యాండేటరీగా ఉండాలి అని చెప్తున్నా. సో ఇది వచ్చేసి మనకి ఫిక్స్డ్ హెడర్. సో దీని యొక్క సైజ్ వచ్చేసి మనకి ఎంత, 40 బైట్స్ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, IPv6 కెన్ హ్యావ్ ఎక్స్టెన్షన్ హెడర్స్ ఫర్ మోర్ ఫంక్షనాలిటీస్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఈ ఫిక్స్డ్ హెడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటాయి, ఎక్స్టెన్షన్ హెడర్స్ ఉంటాయి. సో ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మోర్ ఫంక్షనాలిటీస్ని, అడిషనల్ ఫంక్షనాలిటీస్ని యాడ్ చేయడానికి ఈ ఎక్స్టెన్షన్ హెడర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ ఎక్స్టెన్షన్ హెడర్స్ని మనం ఎన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మన అప్లికేషన్లో ఎన్ని ఎక్స్టెన్షన్ హెడర్స్ని అయినా యాడ్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ని బట్టి. అండ్ ఎక్స్టెన్షన్ హెడర్స్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 8 బైట్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, IPv6 can have extension headers for more functionalities. Extension headers is having a size of 8 bytes and there can be many extension headers as per the need of communication అని చెప్తున్నాం. సో ఎన్ని ఎక్స్టెన్షన్ హెడర్స్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కంప్యూటర్ నెట్వర్క్స్ బేసికల్లీ 2 types of IP addressing is available. సో మనకి తెలుసు కంప్యూటర్ నెట్వర్క్స్లో 2 types of IP addressings అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి, IPv4 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, IPv6. సో నెక్స్ట్ ఏంటి, మనకి బేసిక్స్ అనేవి ఫినిష్ అయ్యాయి. సో నెక్స్ట్ మనకి వర్షన్ ఫీల్డ్ ఉంటుంది. సో ఈ వర్షన్ ఫీల్డ్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో వర్షన్ ఫీల్డ్ అనేది మనకి 4 బిట్స్ని కలిగి ఉంటుంది. సో రౌటర్ రిసీవ్ చేసుకున్న ప్యాకెట్ ఏది అని చెప్పడానికి మనకి ఈ వర్షన్ అనేది యూజ్ అవుతుంది. లైక్ ఒకవేళ IPv4కి ఎంత ఉండాలి బిట్స్, 0100. IPv6కి ఎంత ఉండాలి, 0110. సో ఇదేం డిఫైన్ చేస్తుంది అని అంటే ఫస్ట్ ఇక్కడ ఉంది. సో ఇది వర్షన్ ఫీల్డ్. సో ఈ వర్షన్ ఫీల్డ్ అనేది 4 బిట్స్ ఆఫ్ సైజ్ని కలిగి ఉంటుంది. సో ఈ ఫస్ట్ 4 బిట్స్ అనేవి ఫ్రేమ్ యొక్క వర్షన్ని చెక్ చేస్తాయి, ఫ్రేమ్ యొక్క వర్షన్ని చూసుకుంటాయి. సో ఒకవేళ బిట్స్ అనేవి 0100 ఉంటే ఓకే, ఇప్పుడు వచ్చిన ప్యాకెట్ అనేది IPv4 ప్యాకెట్. ఒకవేళ 0110 ఉంటే ఇప్పుడు వచ్చిన ప్యాకెట్ అనేది, రిసీవ్ చేసుకున్న ప్యాకెట్ అనేది IPv6 ప్యాకెట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి వర్షన్ ఫీల్డ్ గురించి. ఇక్కడ చూడండి, ఇట్ డిఫైన్స్ ఏ వర్షన్ ఆఫ్ ది గివెన్ ప్యాకెట్ రిసీవ్డ్ బై ది రౌటర్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి ట్రాఫిక్ క్లాస్. సో ట్రాఫిక్ క్లాస్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 8 బిట్స్ అండ్ ఈ ట్రాఫిక్ క్లాస్ అనేది IPv4లో ఉన్న టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఫీల్డ్కి సిమిలర్గా ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ క్లాస్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే లైక్ ట్రాఫిక్ని, కన్జెషన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సేమ్ యాజ్ DSCP + ECN = TOS అంటున్నాం. TOS అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్తున్నాం. సో ఇది ఎలా వస్తుంది అని అంటే DSCP + ECN గురించి నేను IPv4లో డిస్కస్ చేశాను, IPv4 ఫ్రేమ్ ఫార్మేట్లో. సో దీన్ని కలిపితే మనకి టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకే మనం ఇక్కడ ఇట్ ఈస్ సేమ్ యాజ్ DSCP + ECN అని చెప్తున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ప్రియారిటీ అండ్ కన్జెషన్ నోటిఫికేషన్.
సో కంజెషన్ ఎక్కడైనా అప్లికేషన్లో కంజెషన్ ఫామ్ అవుతాయి, నెట్వర్క్లో కంజెషన్ ఫామ్ అవుతాయి, మనకి ఇది నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ పర్పస్లో మనకి ఈ ట్రాఫిక్ క్లాస్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి ఫ్లో లేబుల్. సో ఫ్లో లేబుల్ ఫీల్డ్ గురించి చూద్దాం. సో ఫ్లో లేబుల్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 20 బిట్స్ అండ్ ఫ్లో లేబుల్ యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. ఈ ఫ్లో లేబుల్ యొక్క యూజ్ ఏంటి, దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి లాభం అని అంటే ప్యాకెట్స్ అనేవి సేమ్ ఫ్లోలో ఆర్ సేమ్ స్ట్రీమ్కి చెందినవా లేదా అని చెక్ చేయడానికి మనకి ఈ ఫ్లో లేబుల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా మనకి వాల్యూ ఏంటి 0 అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ప్యాకెట్స్ బిలాంగింగ్ టు ది సేమ్ ఫ్లో ఆర్ స్ట్రీమ్. అంటే ఒకే ఫ్లోకి సంబంధించినవా లేదా అని చెప్పి చూస్తుంది. ప్యాకెట్స్ అనేవి ఒకే స్ట్రీమ్కి చెందినవా లేదా అని చెప్పి చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ రియల్ టైమ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా ద ఫ్లో లేబుల్ ఫీల్డ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అని చెప్తున్నాం. సో రియల్ టైంలో మనం డేటా ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఫ్లో లేబుల్ ఫీల్డ్ అనేది వెరీ మచ్ ఎసెన్షియల్ అని చెప్పొచ్చు. అంటే ప్యాకెట్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడానికి మనం మెయిన్గా ఫ్లో లేబుల్ ఫీల్డ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనితో మనకి ఏంటి ఫస్ట్ లైన్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి పేలోడ్ లెంత్. సో పేలోడ్ లెంత్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. సో పేలోడ్ లెంత్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 16 బిట్స్ అండ్ పేలోడ్ లెంత్ అనేది ఏం చేస్తుంది అంటే లైక్ పేలోడ్ లెంత్ అనేది ఎక్స్టెన్షన్ హెడర్ ప్లస్ డేటా. సో ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్ హెడర్ ప్లస్ డేటా. సో ఈ పేలోడ్ లెంత్ని మనము ఎక్స్టెన్షన్ హెడర్లో స్టోర్ చేయడం జరుగుతుంది, అలాగే డేటాలో మనం స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎక్స్టెన్షన్ హెడర్ యొక్క సైజ్ని అలాగే డేటా యొక్క సైజ్ని యాడ్ చేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మనం ఇక్కడ పేలోడ్ లెంత్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్ హెడర్ అంటే ఏంటి, ఇది వచ్చేసి ఎక్స్టెన్షన్ హెడర్, కింద వచ్చేసి డేటా ఉంటుంది. సో దీని యొక్క సైజ్ అనేది మనము ఇక్కడ పేలోడ్ లెంత్ అని చెప్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పేలోడ్ లెంత్. ఇఫ్ పేలోడ్ లెంత్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 65535 then it is set to 0. Next header is equals to 0 hope by జంబో పేలోడ్ ఆప్షన్ అని చెప్తున్నాం. సో ఏంటి అని అంటే ఒకవేళ పేలోడ్ లెంత్ అనేది దీనికన్నా ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనము జంబో పేలోడ్ ఆప్షన్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ జంబో పేలోడ్ ఆప్షన్ని యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. ఇది వచ్చేసి మనకి పేలోడ్ లెంత్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ హెడర్. సో నెక్స్ట్ హెడర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే నెక్స్ట్ హెడర్ యొక్క సైజ్ వచ్చేసి 8 బిట్స్ ఉంటుంది. సో ఈ నెక్స్ట్ హెడర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే లైక్ డేటా అనేది మన ఫ్రేమ్లో ఉన్న డేటా అనేది ఏ ప్రోటోకాల్కి సంబంధించింది, ఆ డేటా అనేది టీసీపీ ప్రోటోకాల్కి చెందిందా ఆర్ యూడిపి ప్రోటోకాల్కి చెందిందా, ఆ డేటా అనేది ఐసీఎంపీ ప్రోటోకాల్కి చెందిందా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఫ్రేమ్లో ఉన్న డేటాని ఎలాంటి డేటా అని చెప్పి ఇండికేట్ చేయడానికి మనకి ఈ నెక్స్ట్ హెడర్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ టీసీపీ యూడిపి ఐసీఎంపీ V6 ఎక్సెట్రా యూస్డ్ ఇన్ ఏ గివెన్ ఫ్రేమ్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి హోప్ లిమిట్స్. సో హోప్ లిమిట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. సో హోప్ లిమిట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 8 బిట్స్. హోప్ లిమిట్ అనేది IPv4లో ఉన్న టీటీఎల్ అంటే ఏంటి, టైమ్ టు లీవ్ ఫీల్డ్కి సిమిలర్గా ఉంటుంది. టీటీఎల్ మీన్స్ టైమ్ టు లీవ్. సో ఇన్ఫైనైట్ లూప్స్ని కంజెషన్ని నెట్వర్క్లో అవాయిడ్ చేయడానికి మనం మెయిన్గా ఈ హోప్ లిమిట్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నంబర్ ఆఫ్ హోప్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. సో అది వచ్చేసి మనకి హోప్ లిమిట్ గురించి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సిమిలర్ టు ది టీటీఎల్ అంటే టైమ్ టు లీవ్ ఫీల్డ్ ఇన్ IPv4. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది లిమిట్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ హోప్స్ ఇన్ ఏ గివెన్ రౌట్ అని చెప్తున్నాం. ఇది వచ్చేసి హోప్ లిమిట్ గురించి. సో ఇప్పుడు చూడండి మనకి అన్ని ఫీల్డ్ ఫినిష్ అయ్యాయా. వర్షన్ గురించి డిస్కస్ చేసాము, ట్రాఫిక్ క్లాస్, ఫ్లో లేబుల్, పేలోడ్ లెంత్, నెక్స్ట్ హెడర్, హోప్ లిమిట్ అండ్ సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ గురించి ఆల్రెడీ మనకి తెలుసు, IPv4లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇది వచ్చేసి మనకి IPv6 ఫ్రేమ్ ఫార్మేట్. సో IPv6 ఫ్రేమ్ ఫార్మేట్ని అలాగే IPv4 ఫ్రేమ్ ఫార్మేట్ని మనం చూసాం కదా. సో మనం ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సెస్ని డిస్కస్ చేద్దాం.
ఇక్కడ చూడండి, ఫస్ట్ IPv4 యొక్క అడ్రస్ సైజ్ వచ్చేసి మనకి 32 బిట్స్ ఉంది. అలాగే IPv6 యొక్క బిట్స్ వచ్చేసి మనకి 128 బిట్స్ అనేది ఉంది సైజ్, అడ్రస్ సైజ్. నెక్స్ట్ ఏంటి, అడ్రస్ స్పేస్. IPv4 యొక్క అడ్రస్ స్పేస్ ఎంత ఉంది, 4.29 × 10⁹ నెంబర్ ఆఫ్ అడ్రసెస్ అని చెప్తున్నాం. అంటే ఆల్మోస్ట్ నియర్లీ 4 బిలియన్ నెంబర్ ఆఫ్ IP అడ్రసెస్ అనేవి మనకి ఇక్కడ IPv4లో అవైలబుల్గా ఉన్నాయి. అదే IPv6లో చూసుకున్నట్టయితే మనకి 3.4 × 10⁻38 నెంబర్ ఆఫ్ అడ్రసెస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మీకు ఇలా అడ్రస్ స్పేస్ యొక్క వాల్యూ అనేది పర్టికులర్గా గుర్తుండకపోతే జస్ట్ 2⁻32 అండ్ ఇక్కడ ఏంటి 2⁻128 అని చెప్పి గుర్తుకు పెట్టుకోండి. సో అదే వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఇది వస్తుంది. సో ఆ వాల్యూ ఈ వాల్యూ సేమ్. నెక్స్ట్ ఏంటి, కాన్ఫిగరేషన్. IPv4 కాన్ఫిగరేషన్ అనేది మాన్యువల్గా చేయొచ్చు ఆర్ DHCP కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మాన్యువల్ అండ్ DHCP కాన్ఫిగరేషన్. అదే IPv6లో మనకి ఆటో కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ రీనంబరింగ్ కాన్ఫిగరేషన్ అనేది కూడా మనకి ఉంటుంది IPv6లో. నెక్స్ట్ ఏంటి, IPv4లో ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రిటీ. సో ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రిటీ అనేది IPv4లో అన్అచీవబుల్. ఎందుకంటే IPv4లో లిమిటెడ్ IP అడ్రసెస్ అనేవి ఉంటాయి. సో అందుకని చెప్పి ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రిటీ అనేది అన్అచీవబుల్ అని చెప్పొచ్చు. IPv6లో ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రిటీ ఈజ్ అచీవబుల్. ఎందుకంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ IP అడ్రసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు IPv4 కన్నా. అంటే ఇక్కడ హ్యూమంగస్ నెంబర్ ఆఫ్ IP అడ్రసెస్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రిటీ అనేది అచీవబుల్ అని చెప్తున్నాం. అండ్ ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసరికి ఏంటి, డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్. సో అప్లికేషన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ICMP ప్రోటోకాల్ పైన డిపెండ్ అయ్యి మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. అదే వేరాజ్ IPv6లో చూసుకున్నట్టయితే సపరేట్గా మనకి ఇక్కడ IPsec అని చెప్పి ఉంటుంది ఇన్బిల్డ్గా. సో ఇది మనకి ఇక్కడ సెక్యూరిటీని చూసుకోవడం జరుగుతుంది IPv6లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది సెండ్ చేయాలి అంటే కష్టం కదా. సో పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి, ఫ్రాగ్మెంట్ వైజ్గా డివైడ్ చేసి డేటాని సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రాగ్మెంటేషన్. సో ఇక్కడ IPv4లో బై సెండర్ అండ్ ఫార్వర్డింగ్ రౌటర్. సో ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ అనేది సెండర్ అలాగే రౌటర్ ద్వారా జరుగుతుంది. అదే ఇక్కడ IPv6లో ఏంటి, ఓన్లీ సెండర్ మాత్రమే ఫ్రాగ్మెంటేషన్ చేస్తాడు. సో అది వచ్చేసి డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చెక్సమ్ ఫీల్డ్ అనేది IPv4లో అవైలబుల్గా ఉంటుంది. అదే IPv6లో చెక్సమ్ ఫీల్డ్ అనేది ఉండదు, నాట్ అవైలబుల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, క్యాస్టింగ్. సో క్యాస్టింగ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకి యూనికాస్టింగ్ అయితే IPv4లో ఉంటుంది, IPv6లో ఉంటుంది. బట్ బ్రాడ్కాస్ట్ వచ్చేసి మనకి IPv4లో మాత్రమే ఉంటుంది. అండ్ IPv6లో ఎనీ క్యాస్ట్ ఉంటుంది, లైక్ మల్టీ క్యాస్ట్, బ్రాడ్కాస్ట్, ఎనీ క్యాస్ట్. సో ఇక్కడ IPv6లో ఎలాంటి క్యాస్టింగ్ అయినా పాసిబుల్ అవుతుంది. బట్ IPv4లో అలా కాదు, ఓన్లీ బ్రాడ్కాస్ట్, యూనిక్ క్యాస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎన్క్రిప్షన్ అండ్ అథెంటికేషన్. సో ఎన్క్రిప్షన్ అండ్ అథెంటికేషన్ అనేది IPv4లో ఉండదు. అదే ఎన్క్రిప్షన్ అండ్ అథెంటికేషన్ ఫీల్డ్ అనేది మనకి IPv6లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ హెడర్ లెంత్. IPv4లో హెడర్ లెంత్ అనేది 20 నుంచి 60 bytes వరకు ఎలా అయినా ఉండొచ్చు. లెంత్ అంటే 20 నుంచి 60 మధ్యలో, ఆ బైట్స్ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. బట్ IPv6కి అలా కాదు, ఫిక్స్డ్ బైట్స్ అనేవి ఉంటాయి. సైజ్ 40 bytes ఆఫ్ సైజ్ అనేది ఉంటుంది IPv6కి. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్, హెడర్ లెంత్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, అడ్రస్ కన్వర్షన్ అంటే ఏంటి అంటే IPv4 కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ IPv6. అంటే IPv4 అడ్రస్ని మనం ఈజీగా IPv6లోకి కన్వర్ట్ చేయొచ్చు. కానీ వేర్ యాజ్ IPv6 అంటే అన్ని IPv6 అడ్రసెస్ ఎట్ ఏ టైం మనకి IPv4లోకి కన్వర్ట్ అవ్వలేవు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, VLSM అని చెప్తున్నా. సో
VLSM అంటే ఏంటి అంటే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్. సో వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ అనేది IPv4లో సపోర్ట్ చేస్తుంది. బట్ వేర్ యాజ్ IPv6లో VLSM వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ అనేది సపోర్ట్ చేయదు అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ IPv4 వర్సెస్ IPv6. సో ఈ క్లాస్లో మనం ఏం చూసాం, ఫస్ట్ IPv6 ఫ్రేమ్ ఫార్మెట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో IPv6 ఫ్రేమ్ ఫార్మెట్లో బేసిక్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఇక్కడ ఫిక్స్డ్ హెడర్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది, 40 bytes అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ లైన్ యొక్క సైజ్ వచ్చేసి 4 bytes, సెకండ్ లైన్ యొక్క సైజ్ వచ్చేసి 4 bytes, అండ్ సోర్స్ అడ్రస్ యొక్క సైజ్ వచ్చేసి 16 bytes, డెస్టినేషన్ అడ్రస్ యొక్క సైజ్ వచ్చేసి 16 bytes. సో ఈ 4 లైన్స్ని మనం యాడ్ చేసినట్టయితే మనకి 40 bytes అనేవి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ హెడర్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎక్స్టెన్షన్ హెడర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే అడిషనల్ ఫంక్షనాలిటీస్ని, మోర్ ఫంక్షనాలిటీస్ని యాడ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఈ ఎక్స్టెన్షన్ హెడర్స్ అనేవి మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ ప్రకారం. సో ఇది వచ్చేసి మనకి కొన్ని బేసిక్ పాయింట్స్. ఆ తర్వాత ఏంటి, వర్షన్ ఫీల్డ్. సో ఈ వర్షన్ ఫీల్డ్ ఏం చేస్తుంది అని అంటే ఇది 4 bitsని కలిగి ఉంటుంది. సో ఈ వర్షన్ ఫీల్డ్ అనేది ప్యాకెట్స్ అనేవి రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్ అనేది IPv4కి చెందిందా ఆర్ IPv6కి చెందిందా అని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పి మనకి వర్షన్ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ట్రాఫిక్ క్లాస్. సో ఈ ట్రాఫిక్ క్లాస్ అనేది ఏంటి అని అంటే ఇది సిమిలర్గా ఉంటుంది. దేనికి అంటే టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఫీల్డ్కి సిమిలర్గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఆల్రెడీ చెప్పాను టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి, DSCP అండ్ ECN. ఇవి ఆల్రెడీ నేను IPv4లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటి, ఫ్లో లేబుల్. సో ఫ్లో లేబుల్ అంటే ఏం చూసాం మనం, ఇది డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ప్యాకెట్స్ యొక్క అంటే డేటా ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ప్యాకెట్స్ యొక్క ఫ్లో అనేది సేమ్ ఫ్లో ఉందా లేదా అని చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్లో లేబుల్ ఫీల్డ్ గురించి. నెక్స్ట్ పేలోడ్ లెంత్ యొక్క సైజ్ వచ్చేసి 16 bits. ఇక్కడ పేలోడ్ లెంత్ అంటే ఏంటి అంటే ఎక్స్టెన్షన్ హెడర్ ప్లస్ డేటా, ఈ రెండు సైజ్ని కలిపి మనం పేలోడ్ లెంత్ అంటాము. ఒకవేళ పేలోడ్ లెంత్ వాల్యూ అనేది ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం జంబో పేలోడ్ ఆప్షన్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ హెడర్. సో ఈ నెక్స్ట్ హెడర్ అనేది ఏం చేస్తుంది అంటే డేటా ఉంటుంది కదా మనకి ఈ IPv6 ఫ్రేమ్లో. సో ఆ డేటా ఫీల్డ్ అనేది ఆ ఫ్రేమ్లో ఉన్న డేటా అనేది ఏ ప్రోటోకాల్కి చెందింది, TCP ప్రోటోకాల్కి చెందిందా, UDP ప్రోటోకాల్కి చెందిందా, ICMP ప్రోటోకాల్కి చెందిందా అని చెప్పి చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రేమ్లో ఉన్న డేటా అనేది ఏ ప్రోటోకాల్కి చెందింది అని చెక్ చేయడానికి మనకి ఈ నెక్స్ట్ హెడర్ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హోప్ లిమిట్ అంటే ఏంటి, ఈ హోప్ లిమిట్ అనేది మనకి IPv4లో టైమ్ టు లీవ్ ఫీల్డ్కి సిమిలర్గా ఉంటుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మెయిన్గా మనకి ఇన్ఫైనైట్ లూప్స్ని, కన్జెషన్ని నెట్వర్క్లో అవాయిడ్ చేయడానికి మనం ఈ హోప్ లిమిట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి IPv6 ఫ్రేమ్ ఫార్మాట్ గురించి. సో మనం ఆల్రెడీ IPv4 ఫ్రేమ్ ఫార్మాట్ గురించి తెలుసుకున్నాము అండ్ IPv6 ఫ్రేమ్ ఫార్మాట్ గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం కొన్ని పారామీటర్స్ని కంపేర్ చేయడం అనేది జరిగింది. సో అడ్రస్ సైజ్ ఏంటి, అడ్రస్ స్పేస్ ఏంటి, కాన్ఫిగరేషన్ ఏంటి, ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, ఫ్రాగ్మెంటేషన్, చెక్సమ్, క్యాస్టింగ్, encryption and authentication, header length, address conversion and VLSM వేరియబుల్ లెంత్ ఏంటి, వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్. సో వీటి గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.